ఈయన 2 రాష్ట్రాల్లోనూ అబద్ధాలతోటి అధికారికి వచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడేసి అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, పించేస్తాం అది అంటే ఇక్కడ మా ప్రగల్భాల పలికి అక్కడికెళ్ళి సోనియా కాళ్ళ దగ్గర కూర్చుని రాహుల్ కాళ్ళు పిసుకుతూ ఇంకేం కుదిరితే అవి పిసుకుతూ కూర్చుని పదవిలో కూర్చున్నాడు. అబద్ధాలు 5 ఇదన్నాడు, అదన్నాడు, అది ఇస్తామన్నాడు. ఎక్కడ దళిత బంధు ఎక్కడ చేశాడు? రైతు బంధు ఎక్కడ చేశాడు? 49,000 కోట్లు, లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంటే 17 లక్షల కోట్లు ఇచ్చేసేది నేను చేసేసానంటున్నాడు. పచ్చి అబద్ధాలు. బస్సు టికెట్ బస్సు పెట్టేసి కొట్టుకుంటున్నారు. బస్సులు కొంటున్నాం. కొత్త బస్సులు ఇవాళ ఒక స్టేట్మెంట్, బస్సుల్ని మహిళా సంక్షేమం ద్వారా కొంటున్నాం అయిపోయింది. 6 నెలలు అయిపోయింది, ఇంకా కొంటున్నాం. మొదటి రోజు చెప్పారు కొంటామని. బస్సులు తక్కువైపోయినాయి, ఆడవాళ్ళు కొడుతున్నారు, కండక్టర్ డ్రైవర్ని ఆపలేదని, ఇక్కడ బళ్ళు సరిపోవట్లేదు, బళ్ళు కొంటున్నామని ఇదే అబద్ధం. అన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ రాజకీయాలు అధికారంలోకి వచ్చారు. మార్పు అని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చినాక ఓట్లు వేయింది ఎవరయ్యా మనకి? మన అధికారంలో వచ్చినా కూడా అలా బుడాపట్టిన వచ్చాం, కానీ ఇది కాలేదు. ఎందువల్ల అంటే రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ దీంట్లోనూ మనకి రాలేదు సీట్లు. హైదరాబాద్ సిటీకి ఇక్కడ రాలేదు, ఇక్కడ ఒక సీటు కూడా మనకు రాలేదు. కనుక వీళ్ళ మీద పగ, వీళ్ళు మన ఓట్లు లేనివాళ్ళు కనుక వీళ్ళు మనకు కాదు. ప్రజల మీద పగ తీర్చుకునే పాలన ఏం పాలన అయ్యా? ఓట్లు వేయలేదని ఆ ఏరియాల మీద ఆ కాన్స్టిట్యూన్సీ మీద పగలు తీర్చుకుంటాం. ఏం మనుషులు వీళ్ళు? అందుకనే అల్పులకు అధికారం వస్తే ఎలా ఉంటుందో ఇదే ప్రత్యక్ష సాక్షి ఈ రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం. అల్పులకు అధికారం ఇవ్వకూడదని ప్రజలు తెలుసుకున్నారు ఆల్రెడీ. ఇంత వీధి భాష, ఇంత రౌడీ భాష, ఇంత చిల్లర భాష మాట్లాడే మనిషి మన ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సి వస్తుందని ప్రజలు ఆల్రెడీ నెత్తి నోరు బాదుకున్నారు. అక్కడ అంతే, ఆంధ్రాలో అబద్ధాలు చెప్పి ఇదిగో మీకు ఇంటింటికి మనిషికి 6 సూపర్ 6 అని పిచ్చ మాటలు ప్రజలు మభ్యపెట్టి వచ్చారు. వీళ్ళకి ఏముంది? వీళ్ళకి ఇలా మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చేవాళ్ళు ఇలా చేయకి ఎలా చూస్తారు? ఆయనేమో హైదరాబాద్లో సూట్ కేసుల కోసం అని ఇలా బెదిరించి మొత్తం వాళ్ళందరినీ బిల్డర్స్ని, రియల్ ఎస్టేట్ వాళ్ళని కాళ్ళ దగ్గరికి తెప్పించుకుని ఏదో సూట్ కేసులు సర్దుకుని తర్వాత ఏదో కాలయాపన కోర్టు ఉంది, ఇప్పుడు కోర్టు దాన్ని అలా ప్రొలాంగ్ చేస్తారు. కోర్టు విషయాన్ని టైం కావాలి మేము రిపోర్ట్ ఇవ్వడానికి ఏదో చేస్తారు. అట్లా జనాలు మర్చిపోతారు, అయిపోతాయి. ఈ లోపల వాళ్ళ కక్ష సాధింపు అయిపోయింది. వాళ్ళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళని తేల్చడం అయిపోయింది. ఈ లోపల సూట్ కేసులు వచ్చాయి. అవి కూడా జరిగిపోతాయి. అవి కూడా సూట్ ఉంటాయి. సూట్ కేసు కూడా ఆ వారం రోజులు అదే మీటింగ్లు కనుక వచ్చి ఉంటాయి. ఇక ఆయన పని అది. ఇక్కడ ఈయన పని తన కొడుకుని పాలన గురించి మాట్లాడకూడదు, తన కొడుకుని ముందుకు తీసుకెళ్ళాలి. తన కొడుకుని ముందుకు తీసుకెళ్ళాలి అంటే రాజకీయాలు చేస్తూ పోవాలంటే ఈ పాలనలో ఉన్న ఎన్ని ప్రజలు అడుగుతూ ఉంటున్నారు, గుచ్చుతున్నారు. సో ప్రజలను ఫుల్గా డైవర్ట్ చేసేసి అక్కడ కావాల్సిన రాజకీయం చేస్తూ తన కొడుకుని ముందు ఆయన ఇంకేం లేదు, ప్రజలు లేదు, రాష్ట్రం లేదు, గుడ్డు లేదు. 2029 నాటి తన కొడుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. దానికి తగిన అదే బుర్ర పగలగొట్టున్నాడు, అదే ఆలోచిస్తాడు, ఇంకేమీ లేదు ఆయన. అందుకని ఇలాంటివన్నీ విషపు విషయాలు తీసుకురావటం, ప్రజలు అల్లజడి సృష్టిస్తాం, అలా కూడా ప్రజలు అల్లరితోటి ఆ గొడవలతోటి మభ్య పెడుతూ ఈ రాజకీయం చేసుకుంటూ పోవాలి. అది దరిద్రం. మన ఉభయ రాష్ట్రాల దరిద్రం అనుకోవాలి, కర్మ అనుకోవాలి. ఈ 2 రాష్ట్రాలకి ఇలాంటి ప్రభుత్వాలు రావడం, ఇలాంటి వ్యక్తులు ఆధిపత్యంలో ఉండటం, వాళ్ళిద్దరు గురు శిష్యుడు, సిగ్గు శరలేని మనుషులు. వాళ్ళ పనులు మనం ఏం చేస్తాం? మనకు ప్రజలు తప్పట్లేదు. ఎందుకంటే ప్రజలు ఎవరైనా సరే వాళ్ళు చూద్దాం తప్పే ఉంది అనుకుంటారు కదా. వాళ్ళేమి నీ ఎంత ఇస్తాను అంత ఇస్తానంటే ఇస్తానంటున్నాడు కదా, ఎందుకు వద్దనాలి? సరే చూద్దాం అనుకుంటారు కదా. మీరు ఇస్తాననేది పచ్చి అబద్ధమో అని వాళ్ళు ఎలాగైనా అనుకుంటారు. ఇప్పుడు తెలిసింది అబద్ధం అని.
మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా చేతులు పట్టుకున్నా మీ మొహాన్ని ఉమ్మేస్తారు తప్పితే ఇంకోసారి మీకు ఓట్లు వేయరు.